పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవ, ఆలోచనకర్తమైన రాజా, నీకు వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మేము సిద్ధపడుచుండగా, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినట్లుగా నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. మా బలహీనతలలో నీ మాటే మా బలం, నీ మాటే మా ధైర్యం. అయ్యా, మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా, కొన్ని నేర్చుకుని మార్చుకున్నట్లుగా మీరు సహాయము చేసి అయ్యా మీ కృప చూపించి వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాము. మీరందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఆకాశానికి భూమికి మధ్యలో ఎగిరే పక్షులన్నిటిలో కూడా ఉదాహరణకి కొన్ని వేల పక్షులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ పక్షులన్నిటిలో ఉదాహరణకి నెమలి పక్షి ఉంది. నెమలిని ఏమంటారంటే భారత జాతికి చెందినది అని నెమలిని పిలుస్తారు. ఉదాహరణకి ఇంకా ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్ర ఆ పక్షి ఏంటి అంటే పాలపిట్ట అంటారు. అంటే ఒక్కొక్క పక్షిని ఒక్కొక్క జాతి వారు, ఒక్కొక్క దేశపు వారు ఇది మాకు సంబంధించినది, ఇది నాది లేదా ఇది మాది అని వారు వారికి సంబంధించినదిగా దాన్ని చెప్పుకున్నారు. ఉదాహరణకి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా వారు ఉన్నారు, మాకు ఈ పక్షి హమ్మింగ్ బర్డ్ ఇది మాది, నెమలి ఇది మాది, పాలపిట్ట ఇది మాది. అలాగా మాది మాది అని వారి జాతికి చెందినది అంటే వారి ప్రాంతమునకు చెందినదని కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. అలాగున దేవుడు కూడా ఈ పక్షి నాది లేకపోతే నాకు సంబంధించినదని దేవుడు ఎవరి గురించి పలికారు, ఏ పక్షి గురించి పలికారు? నా ప్రశ్న అర్థమైందమ్మా? పక్షులు ఉన్నాయి కదా, మీ అందరికీ పక్షులు తెలుసు కదా. కొన్ని కొన్ని పక్షులు నావి మావి అని ప్రాంతాల వారీగా, దేశాల వారీగా మా ప్రాంతమునకు చెందిన పక్షి అని విభజించుకున్నారు కదా. దేవుడు కూడా ఓ పక్షి నాది అని, నా పక్షి అని మాట్లాడాడు. ఏమిటా పక్షి? ఎవరా పక్షి? పిచ్చుక తమ్ముడు. దేవుడు నాది అని పలికిన పక్షి పావురము. దేవుడు మాట్లాడుతూ ఎన్నో సందర్భాలలో పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కానీ ఇంకా ఒకసారి ఆ మాట చూడండి. మొదటిగా కొంచెం అర్థం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే మనకు వాక్యం అర్థమవుతుంది, మన అంశం అర్థమవుతుంది. 2వ అధ్యాయం 14వ వచనంలో బండ సందులలో ఎగురు నా పావురమా. 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి ఒక్కసారి. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా నేను నిద్రించితిని గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా. ఇక్కడ మన సబ్జెక్ట్ అంతా కూడా నా పావురమా. అక్కడ పావురాన్ని ప్రియురాలుతో పోల్చి మాట్లాడుతున్నారు. వాస్తవమే, పావురము నా ప్రియురాలి వలె ఉంది అంటే బాగుండేది.
కానీ పావురాన్ని కూడా నా పావురము అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఇంకా మనము స్పష్టంగా గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి మాటను ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఇదిగో తోడేళ్ల మధ్యకు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. నేను మిమ్మును పంపుచున్నాను గనుక కనుక పాముల వలె వివేకులను పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను ఆయన పరిచర్యకు పంపిస్తున్నప్పుడు చెప్పిన మాట, తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నా. చుట్టూ తోడేళ్లే. తోడేళ్లు ఎలాంటివి? జుత్తులు మారివి, కపటము కలిగినవి, మోసపూరితమైనవి. తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపిస్తున్నా. కాబట్టి పాముల వలె వివేకం కలిగి, పాముకి ఎలాంటి వివేకం ఉంటుందో అలాంటి వివేకాన్నే కలిగి పావురము వలె నిష్కపటంగా ఉండండి. వివేకమేమో పాము వంటి వివేకం కలిగి ఎవరి వలె ఉండాలి? పావురము వలె ఉండాలి. అంటే నా పావురం అంటున్నాడు, పావురము లాగా ఉండండి అంటున్నాడు. పావురము గూర్చినటువంటి సంభాషణ బైబిల్లో ఎన్నోసార్లు ఉంది. నా పావురం అని దేవుడు పిలవడానికి కానీ, పావురం వలె నిష్కపటంగా ఉండమని కానీ దేవుడు చెప్పడానికి కారణాలు ఏమిటి? అసలు పావురము మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటి? ఇన్ని పక్షులలో ఎందుకు పావురాన్ని మన క్రైస్తవ్యంలో ఉపయోగిస్తూ ఉంటారు? ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చినదని వాక్యములో రాయబడింది. అంటే పావురాన్ని అన్ని సందర్భాలను వాడడానికి కారణం ఏమిటి? కొన్ని లోతైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలన్నీ మనం నేర్చుకుందాం. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఆ పావురం అంటే ఏముందండి, 1-2 మంచి విషయాలు ఉంటాయి అనుకోవద్దు. కొంచెం లోతుల్లోకి వెళ్దాం. పావురము మనకి నేర్పిస్తున్న పాఠాలు. మన అంశం పావురము మనకు నేర్పిస్తున్న పాఠాలు. మీరు బైబిల్లో గమనిస్తే పావురం అని, గువ్వ అని రాయబడి ఉంటాయి. వాస్తవంగా చిన్న చిన్న తేడాలున్నా ఈ రెండు ఒకే జాతికి చెందినవి. కానీ ఇంకా లోతుకి వెళితే పావురం వేరు, గువ్వ వేరు, కానీ జాతి ఒకటే. ఇప్పుడు కుక్కలు ఉన్నాయండి, కుక్కల్లో కూడా జాతులు ఉంటాయి. ల్యాబ్ జాత్ అని, లేకపోతే ఇంకొకటి అని అలాగును ఉన్నట్లు పావురాల్లో కూడా 2 జాతులు. ఒకటి పావురము, గువ్వ. పావురాలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, పట్టణాలలో ఉంటాయి, బూడిద రంగు కొన్ని మిక్స్ కలర్లు కలిపి ఉంటాయి పావురాలు. గువ్వ అయితే చిన్నవిగా ఉంటాయి, ఎక్కువ తెలుపు రంగులో ఉంటాయి. ఇవి అడవులలో, పొలాల్లో ఉంటాయి. కొన్ని తేడాలు మనకి కనిపిస్తున్నా వీటిని కొన్ని సందర్భాలలో పావురము, గువ్వ 2 ఒకే జాతికి చెందినవి కదా అని 2 కలిపేసి వాడారు. ఆ రెండింటిని కలిపే ఈ పూట మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు పావురము మనకి నేర్పిస్తున్న పాఠాలేంటి? మనకు కనిపిస్తున్నవి ఏమిటి? మొట్టమొదటిగా పావురము మనకి నేర్పిస్తున్న పాఠం, పావురం మనకి కనిపిస్తుంది ఏంటంటే సింబల్ ఆఫ్ లవ్. అందరూ గుర్తుపెట్టుకోండి, పావురము మనకి నేర్పిస్తున్న పాత్రలో మొదటిది సింబల్ ఆఫ్ లవ్, ప్రేమకు చిహ్నం. మీరు గమనిస్తే కొంతమంది కొన్ని సందర్భాలలో ప్రేమ పావురాలు అనేటువంటి మాటను వాడుతూ ఉంటారు. విన్నారా ఎప్పుడైనా ప్రేమ పావురాలు అనేటువంటి మాట? అసలు పావురాన్ని ప్రేమ పావురాలు అనడానికి కారణం ఏమిటి? ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి ఇందాక మనం చదువుకున్న పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14లో కానీ, 5వ అధ్యాయం 2వ వచనంలో కానీ, 6వ అధ్యాయం 9వ వచనంలో కానీ ప్రియురాలిని పావురముతో పోలుస్తూ ప్రియుడు మాట్లాడుతున్నాడు.
అసలు ప్రియురాలిని పావురంతో పోల్చడానికి కారణం ఏమిటి? వేరే పక్షులు దొరకలేదా? ప్రియురాలిని నెమలితో పోల్చొచ్చు కదా, అది చాలా అందంగా ఉంటుంది. ప్రియురాలిని గద్దతో పోల్చొచ్చు కదా, అది బాగా గంభీరంగా ఉంటుంది. ప్రియురాలిని మరొక పక్షితో పోల్చొచ్చు కదా, ఎందుకు పావురంతోనే పోల్చాడు అంటే ప్రేమకు చిహ్నమే పావురం. ఎందుకయ్యా ప్రేమకు చిహ్నం అంటే పావురం తన జీవితాంతం ఒకే భాగస్వామిని కలిగి ఉంటుంది. ఆ భాగస్వామి చనిపోయినా, ఆ భాగస్వామి కనబడకపోయినా వేరొకని దగ్గరకు వెళ్ళదు, కానీ జీవితాంతం భాగస్వామిని తలంచుకుంటూ అలాగే చనిపోతది తప్ప వేరొకరి చెంత చేరదంటండి పావురం. అందుకే పావురాన్ని ప్రేమకు చిహ్నంగా ప్రేమ పావురాలు అని సంబోధిస్తుంటారు. అలాంటి పావురం మనకేం నేర్పిస్తుందో తెలుసా? నిస్వార్థమైన ప్రేమను నేర్పిస్తుంది. దేవుడు ఆదాముని తయారు చేసినప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయం కోసం ఒక ఇద్దరు ముగ్గురు అబలను తయారు చేశాడా? ఒకే అబను తయారు చేశాడా? ఓకే అవను. ఎందుకు అంటే ప్రారంభములో వంశాభివృద్ధి కోసం ఇద్దరు ముగ్గురుని వివాహం చేసుకున్నారు ఆనాటి కాలంలో. కానీ దేవుని ప్రణాళిక ఒక పురుషునికి ఒక్కతే భార్య. ఆ పురుషుడైనా ఆ స్త్రీ అయినా వారిద్దరూ ఎప్పుడైతే దేవుని సమక్షంలో, కుటుంబ సమక్షంలో, సంఘ సమక్షంలో వారు ఇరువురు ఒకటవుతారో వారు ఇరువురు వేరు వేరు కాదు, వారు ఒకటే. చూడండి ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాటను. కాబట్టి పురుషుడు తన తన తండ్రిని తన తండ్రిని తల్లిని విడిచి తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమైందురు. వారు ఏక శరీరమయుందురు. చూడండి, పురుషుడు స్త్రీ అనేవారు వివాహమైన తర్వాత వారు ఇరువురు వేరు వేరు కారు, వారు ఒకటే. వారిది ఏక శరీరం వలె వారు సాగిపోవాలి. కానీ ఈ రోజుల్లో ఎలా తయారైపోతుందండి సమాజం? పావురాలు చూడండి, పక్షులై ఉండి జ్ఞానము లేనివై ఉండి అవే అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ రోజున కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు ఎందుకు దారి తప్పుతున్నారు? అక్రమ సంబంధం ఎంత పాపమో తెలుసా? దేవుడిచ్చిన భార్యను కాకుండా, దేవుడిచ్చిన భర్తను కాకుండా మరొక స్త్రీని, మరొక పురుషుని కోరుకోవడం, వారి దగ్గరకు చేరడం, అది ఎంత శాపమో తెలుసా? దేవుని వాక్యంలో ఉంటుంది, ఒడిలో నిప్పులు పెట్టుకుంటే కాలకుండా ఉంటాయా? ఎప్పటికైనా కాలక తప్పదు కదా. దేవుడిచ్చిన భాగస్వామిని విడిచిపెట్టి దారి తప్పి తిరిగేవాడు, ఒడిలో నిప్పులు వేసుకున్నవాడే. ఈ రోజున ఎందుకు ఇలా తయారైపోతుంది? వార్తలు పెడితే చాలు వేరొకని కోసం భర్తను చంపేస్తున్నారు. ఇవి నిజాలేనా అని అనుమానాలు వస్తున్నాయండి. ఒక ఆమెమో చంపి డ్రమ్ములో వేసేస్తుంది, ఒక ఆమెమో కుక్కర్లో నిన్న హైదరాబాద్ వెళ్తే తమ్ముడు చూపిస్తున్నాడు, అన్న కుక్కర్లో భర్తను ఉడకబెట్టి పడేసింది కదూ, ఈ కాలంలోనే ఇక్కడే వేసిందని చూపిస్తున్నాడు. ఎంత దారుణం అండి! ఎందుకు ఇలా చంపుతున్నారు అంటే నేను వేరొకని చెంత చేరడానికి భర్త అడ్డు, నేను వేరొకని చెంత చేరడానికి ఈ కుటుంబస్తులద్దు, నేను వేరొక అమ్మాయి చెంత చేరడానికి భార్య అడ్డు. ఈ అడ్డు తొలగించుకోవాలని హత్యలకి కూడా వెనుకాడట్లేదు. వారు అనుకుంటున్నారు మా ప్రేమ గొప్పదని, కానీ భాగస్వామిని విడిచి వేరొకని చెంత చేరువాడు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అది వ్యభిచారం కిందకే వస్తుంది. నేను తాళి కట్టానండి, నా రెండో భార్య మూడో భార్య అన్న, నీ భార్య బ్రతికున్నంత కాలం ఆమె నీ భార్య. ఆమె ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అప్పుడు నీవు ఇక ఒంటరిగా ఉండలేక నువ్వు తోడు కోసం వివాహం చేసుకుంటే అది వేరు. కానీ ఈ రోజున ఈ పావురాలు మనకింత పాఠాన్ని నేర్పిస్తున్నాయే. భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు?
భర్త తోడు లేని భార్యకు విలువ లేదండి. భార్య తోడు లేని భర్తకు విలువ లేదు. కుటుంబ వ్యవస్థ అంటేనే ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలి. ఈ రోజున ఎక్కడ ఉంటున్నారు సంతోషంగా? ఆమె దిక్కు ఆమెదే, ఆయన దిక్కు ఆయనదే. ప్రేమ పావురాలు చూడండి ఎంత మాధుర్యంగా ఉంటాయో. ఈ పావురాలు గురించి స్టడీ చేస్తున్నప్పుడట ఈ పావురాలు ఎలా గుర్తుపడతాయి తన జోడి పావురాన్ని, తన జతను ఎలా గుర్తుపడతాయి అంటే, వాటికి ఒక కూత ఉంటదట, సపరేట్ కూత. ఆ కూతని ఆ ప్రియురాలు, ఇప్పుడు ప్రియురాలు పావురం ఉంది, ప్రియుని పావురం ఉంది. ఈ ప్రియుని కూత ప్రియురాలకే అర్థమవుద్దట, ఇక మిగతా పావురాలకు అర్థం కావు. ఈ ప్రియురాలి కూత ప్రియునికే అర్థమవుద్దట. ఆ కూతలో కూడా కాస్త తేడాలు ఉంటాయట. అలాగా ఒకటి ఒకటి గుర్తు పట్టుకుంటూ జీవితాంతం కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తాయట. ప్రేమకు చిహ్నంగా పావురం ఉంది. ఈరోజు కుటుంబాల్లో ప్రేమ ఉందా? కుటుంబ వ్యవస్థలో ప్రేమ ఉందా? ఇంట్లో ఉన్న భార్య నచ్చదు అయ్యగారికి, బయట ఉన్న వాళ్ళందరూ నచ్చుతారు. ఇంట్లో ఉన్న భర్తతో ప్రేమగా మాట్లాడదు అమ్మగారు, బయట అందరితో ప్రేమగానే మాట్లాడుద్ది. దయచేసి ఈ విచ్చలవిడి తనం అనేటువంటిది మన క్రైస్తవ్యంలో ఉండకూడదండి. నీ భర్తను ప్రేమగా మాట్లాడు, నీ భార్యతో ప్రేమగా మాట్లాడు. ఏదైనా ప్రేమతో సాధించుకోవచ్చు. నీ భర్త మూర్ఖుడైనా, నీ పిల్లలు మూర్ఖులైనా, నీ ప్రేమతో వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని విరిచేయొచ్చు. ప్రేమ లేకుండా నువ్వు వాళ్ళను మార్చుకోలేవు. ఈ రోజుల్లో దండిస్తూ, గద్దిస్తూ, గొడవలు పెట్టి, కేసులు పెట్టి కుటుంబాన్ని మార్చుకోలేరు. ప్రేమే కుటుంబం మారడానికి కారణమవుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచం ఆయన ఆరాధిస్తుందంటే ఆయన యుద్ధాలు చేసి బలవంత మత మార్పిడిగా క్రైస్తవులుగా ఎవరిని మార్చలేదండి. ప్రేమే, ఆయన ప్రేమే ఇంతమందిని క్రైస్తవంలోకి తీసుకొచ్చింది. అసలు భార్య భర్తను ఎలా ప్రేమించాలంటే ఎఫెసీ 5:23 ఉంటది. ఒకసారి చూడండి. కుటుంబాలలో ఎటువంటి ప్రేమ ఉండాలో పౌరం మనకు నేర్పిస్తున్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు శిరస్సైయుండులాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. అసలు భార్య భర్తలు ఎట్లా ప్రేమించుకోవాలో తెలుసా? దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడు, సంఘమునకు దేవుడు ఎలా శిరస్సై ఉన్నాడు అంత ప్రేమించాలంట. దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడు? తన ప్రాణము పెట్టేంతగా ప్రేమించాడు. ఇప్పుడు ప్రాణము పెట్టేంతగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఇప్పుడు అదే ప్రేమ ఎవరిలో కనపడాలట? భార్య భర్తల్లో కనపడాలి. ఈరోజు ప్రేమ ఉందా? పెళ్ళైనటువంటి 6 నెలలు మాత్రం భలే ప్రేమగా ఉంటారు. అస్సలు ఆయనను విడిచి ఆమె ఉండలేదు, ఆమెను విడిచి ఆయన ఉండలేడు. ఆ కొత్త జంటను చూస్తుంటే ఈ 6 నెలలే, తర్వాత నార్మల్ అయిపోతారు అనిపిస్తుంది. అలాగనే చేస్తారు వాళ్ళు. 6 నెలలు గడిచాక ఇక ప్రేమలు ఉండవు. ఆమంటే ఈయనకబడదు, ఈయనంటే ఆమెకబడదు. 6 నెలల ముందేమో పెళ్ళైన 6 నెలల ముందు, అంటే పెళ్ళయి 6 నెలలు అయిన తర్వాత ఏమనుకుంటాడంటే నా భార్య నాతోనే ఉంటే బాగుండు, పుట్టింటికి వెళ్ళి ఎప్పుడో వస్తా అని ఎదురు చూస్తుంటాడు. 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఎప్పుడు వెళ్తాం మీ పుట్టింటికి అన్నట్టు ఎదురు చూస్తుంటారు. ప్రేమలు చాలా తక్కువ అయిపోతున్నాయి. క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించారు. భార్య భర్తలు ప్రేమగా ఉండాలి. ఒకటే చెప్తున్నా, భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే, వారు ఒకరికొకరు ప్రేమగా ఉంటే, ఇంకొక మనిషి వేలు పెట్టి చూపించే అవకాశం వారికి ఇవ్వరు. భార్య భర్తల మధ్యలో 3వ వ్యక్తి ఉండకూడదండి. అది ఎప్పటికీ మంచిది కాదు. భార్య భర్త దేవుడు అంతే. వారి ఇద్దరి మధ్య 3వ వ్యక్తి వచ్చాడా అంటే ఆ భార్య భర్తలు అక్కడే ఫెయిల్ అయినట్టు. ఎప్పుడు ఈరోజు భార్య భర్తలు ఎట్లా తయారయ్యారంటే, చిన్న గొడవ జరిగితే చాలు రోడ్డు ఎక్కేస్తారు. ప్రతి ఒక్కడు వచ్చి ఇద్దరికి సలహాలు ఇస్తుంటాడు. ఈమె వెళ్ళేసి వాళ్ళమ్మకు చెప్తుంది ఆయన నన్ను ఇట్లా చేస్తున్నాడు, ఆయన వెళ్ళి వాళ్ళమ్మకు చెప్తాడు, వాళ్ళు వచ్చేస్తుంటారు, గొడవలు అయిపోతుంటాయి. తర్వాత భార్య భర్తలు వీలు కలుస్తారు, కానీ ఆ పెద్దల పగుంటదే అది పోదు. దేవుడు ఏం చెప్తున్నాడు? భార్య భర్తలు ఇద్దరు, వారిద్దరు ఏక శరీరం. ఒకటే చెప్తున్నా, భార్య భర్త మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ఇద్దరు పెద్దల దగ్గరికి కాదు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళారనుకోండి,
ఇంకా మూడో వ్యక్తి రానివ్వడు ఆయన. ప్రభు పాదాలు పట్టుకోండి. ఏదో ఒకటి కుటుంబం అన్న తర్వాత ఒకరి మనసు ఒకేలా ఉండదు. 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి. భార్య మనసు ఒకలా ఉండొచ్చు, భర్త మనసు ఒకలా ఉండొచ్చు. నీ వలే నీ భర్త ఆలోచించకపోవచ్చు, కానీ ఆయన ఆలోచన కూడా మంచిదేమో. నీ వలే నీ భార్య ఆలోచించకపోవచ్చు, ఆమె ఆలోచన కూడా మంచిదేమో. ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు ప్రేమగా క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో అటువంటి ప్రేమ కలిగి ముందుకు సాగాలి తప్ప ఎప్పుడు తగాదలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఏదో ఒకటి అనుకోవడమే, ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు బూతు మాట్లాడుకోవడమే, ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకుందే లేదు. ఆమెను చూస్తుంటే ఈయనకి ఎట్లా ఉంటదంటే నిప్పు మీద ఉప్పేసినట్టు ఎప్పుడు పేలాలు పేలిపోతా ఉంటాయి. అలాగున ఉండకూడదండి. ఇద్దరు ప్రేమగా ఉండాలి. ఎంత ప్రేమగా ఉండాలంటే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులకు లోబడి ఉండేను. పురుషులు కూడా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఒకరికొకరు ప్రేమ కలిగి సాగిపోవాలి. ఒకటే చెప్తున్నాను, భార్య భర్తలు ఇద్దరు ప్రేమ పౌరాల్లాగా క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో అదే ప్రేమ కుటుంబాల్లో ఉండాలి. నెంబర్ 1, పౌరాలు వేటికి చిహ్నంగా ఉన్నాయంటే సింబల్ ఆఫ్ లవ్, ప్రేమకు చిహ్నము. ఆ ప్రేమ మనలో ఉండాలి. భార్య భర్తల విషయంలో ఆ ప్రేమ కలిగి ఉండాలి. తరువాత రెండో విషయం సింబల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. తెలుగులో చెప్పాలంటే బాధ్యతకు చిహ్నము, బాధ్యతకు గుర్తు. ఏమిటయ్యా బాధ్యతకు గుర్తు అంటే ఈ పౌరాల ఈ జంటకు పిల్లలు కలిగినప్పుడు, ఈ పావురపు జంటకు పిల్లలు కలిగినప్పుడు వాస్తవంగా జంతువులు పాలివ్వడం మీ అందరికీ తెలుసు. బిడ్డలకి పక్షులైతే అన్ని పక్షులు కూడా ఏం చేస్తాయంటే ఆ పక్షులు చిన్న చిన్న ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. కానీ 2-3 రకాల పక్షులు అలాంటివి కాదు. ఒకటి పెలికాన్ అనేటువంటి పక్షి, పావురము, మరొక పెంగ్విన్. ఇవేం చేస్తాయంటే పెంగ్విన్ పక్షుల లెక్కలోకి రాదు. మరి ముఖ్యంగా మాట్లాడాలంటే పెలికాన్ ఒకటి, పావురం ఒకటి. అర్థం చేసుకోండి. చిన్న చిన్న పిల్లలు కలిగాయి అనుకోండి. ఈ చిన్న చిన్న పిల్లలు కలిగినప్పుడు అవేం చేస్తాయంటే ఆ చిన్న పిల్ల పక్షులకు పోషకాన్ని అందించడానికి వాటి అవయవం ద్వారా, అంటే ఆ శరీరంలో ఉండేటువంటి ఒక అవయవము, దాని ద్వారా జల్లెడలాంటి ప్రోటీన్లు, క్రొవ్వులు అధికంగా ఉండేటువంటి కొన్ని పాలు లాంటివి ఇస్తాయట. అది పాలు కాదు, పాల లాంటి ఒక ఆహారం. దాన్నే క్రాప్ మిల్క్ అంటారు. క్రాప్ అనే ఒక భాగం ఉంటది. జాగ్రత్తగా పరిశీలించండి. పౌరాలలో క్రాప్ అని ఒక భాగం ఉంటది. ఇప్పుడు పాల తిత్తులలో నుండి తల్లి బిడ్డలకు పాలిస్తున్నట్లు ఈ పక్షి కూడా క్రాప్ అనే ఒక అవయవం ద్వారా బిడ్డలకు పాల లాంటి ఓ పదార్థం, వాటిని పాలుగా మనం అనకూడదు కానీ పాల లాంటివి. ఆ పాల లాంటి పదార్థంలో కొవ్వులు, పోషకాలు అన్నీ ఉంటాయి. ఆ క్రొవ్వులు, పోషకాలు అధికంగా ఉండే ఈ పదార్థాన్ని దాని నోటితో దాని శరీరములో నుండి తీసి ఆ బిడ్డకు పెడతాయట ఈ పౌరాలు. వాస్తవంగా జంతువులలో అయితే తల్లి జంతువు మాత్రమే బిడ్డలకు పాలిస్తాయి. కానీ ఈ పక్షులలో మాత్రం, ఈ పావురాలలో ప్రత్యేకంగా అన్నీ కాదు, ఈ పావురాల్లో తల్లి పక్షి ఆహారంని ఆ క్రాప్ మిల్క్ ను అందిస్తాయి, తండ్రి పక్షి క్రాప్ మిల్క్ ను అందిస్తాయి. అంటే ఏ జంతువుకైనా ఒక తల్లి మాత్రమే పాలను అందిస్తాయి, పౌరాలలో 2 అందిస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బిడ్డల పోషణ కోసం సమన్వయంగా పౌరాలు పనిచేస్తుంటాయి బాధ్యతతో. ఈ రోజున కుటుంబాలలో ఒకరికి బాధ్యత ఉంటే మరొకరికి బాధ్యత ఉండట్లేదు. భర్త బాధ్యత కలిగినోడు అనుకుంటే భార్య బాధ్యత లేనిది అవుతుంది.
భార్య బాధ్యత కలిగింది అనుకుంటే భర్త బాధ్యత లేనోడు అయిపోతున్నారు. కానీ పౌరాలలో అలా కాదండి. ఈ రెండు సమానంగా పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈరోజు దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు. ఎలా పెంచుతున్నారు మీ పిల్లల్ని? పిల్లల్ని పెంచే విషయంలో ఓ క్రమం ఉందా? పిల్లలను పెంచే విషయంలో ఓ బాధ్యత ఉందా? అసలు పిల్లల గురించి ఆలోచిస్తున్న తల్లిదండ్రులు చాలా తక్కువైపోతున్నారండి ఈ రోజుల్లో. బాధ్యత కలిగి పిల్లల్ని పెంచట్లేదు. నా పిల్లలకి మేము సంపాదించి ఇవ్వాలి, మా పిల్లల్ని పోషించాలి అనే ఆలోచన ఉండట్లేదు చాలా మంది తండ్రులలో. పిల్లలకి అప్పులు మిగులుస్తున్నారు. బాగా పిల్లలు పెద్ద అయ్యేసరికి లక్షలు అప్పు చేసి, రే ఏం చేస్తావో తెలీదు, నా కడుపును పుట్టావు కాబట్టి అప్పులు తీర్చాలి, 5 లక్షలు అప్పైని, 10 లక్షలు అప్పైని అంటుంటారు. ఆ పిల్లలకు అప్పులు మిగులుస్తున్నారు, పిల్లలకి శాపాన్ని మిగులుస్తున్నారు. బాధ్యతతో పిల్లల గురించి ఆలోచించే తల్లులు కరువైపోతున్నారు. తండ్రంతా తాగి కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబంలో గురించి ఆలోచించకుండా తన సొంత ప్రయత్నంగా తాను ముందుకెళ్ళిపోతుంటే పిల్లల సంగతి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరే పట్టించుకోకపోతే, మీ పిల్లల గురించి మీరే ఆలోచించకపోతే, రేపటి రోజున మీరు వృద్ధులయ్యాక మీ పిల్లలు మిమ్మల్ని ఎలా పట్టించుకోగలుగుతారు? ఈరోజు కుటుంబంలో పిల్లల్ని పట్టించుకునే విషయంలో ఎందుకు కొంతమంది తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు? పౌరాలు చూడండి, తల్లి పక్షి తండ్రి పక్షి రెండు కలిసి శరీరంలో ఉన్న పాలు, ఆ పాల లాంటి పదార్థాన్ని తీసి నోటికి అందిస్తాయట పిల్లలకి. వాటిని పెంచే విషయంలో జాగ్రత్తగా ఉంటాయట. అవి గింజలకు అలవాటు పడేంత వరకు వాటిని దగ్గరుండి పట్టించుకుంటాయంట, రెండు సమానంగా. ఈ రోజున మీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు తల్లిదండ్రులుగా మీరు కష్టపడుతుందేది? ఈ రోజున తల్లిదండ్రులు ఎలా తయారవుతున్నారంటే, 16 ఏళ్ళు పిల్లలకు రాగానే చాలు, రే 16 సంవత్సరాలు వచ్చేసాయి, ఇక నువ్వు మమ్మల్ని తెచ్చిపెట్టాలి, ఏమో ఇక మమ్మల్ని చూసుకోవాలి. వాడు కాళ్ళ మీద వాడు నిలబడే జ్ఞానమైనా పొందాలి కదా. 15, 16 ఏళ్ళకి పిల్లోడు పోషించాలంటే వాడు ఎక్కడి నుండి తీసుకొస్తాడు? వాడు ఏం పని చేస్తాడు? వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది? పిల్లల్ని పోషించడం, కుటుంబాన్ని పోషించడం అంత కష్టమైపోతుంది ఈరోజు తల్లిదండ్రులకి. విమర్శించుటలేదు, తప్పు పట్టట్లేదు, కానీ మీ బాధ్యతను సరిగ్గా నెరవేర్చండి. కుటుంబంలో మహా అయితే 3, 4. మీరెందుకు ఇద్దరు పిల్లల్ని, కుటుంబాన్ని పోషించడం ఎందుకు ఇబ్బంది అవుతుంది? భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు కష్టపడి పని చేయట్లేదు? నేను ఒకటే చెప్తున్నాను, స్త్రీలైనా పని చేయడం తప్పు కాదు. నీ భర్త ఒక పని చేస్తుంటే ఆయనకు సహకారిగా నీకు చేతనైనంత పని చేయి పిల్లల కోసం. పౌరాలు మనకు అవే నేర్పిస్తున్నాయి. నీవు చేయగలిగినంత పని చేయి నీ పిల్లల కోసం. ఆయన ఉదాహరణకి ఆయన పెద్ద పని చేస్తున్నా, నువ్వు ఇళ్ళ పక్కన చిన్న పని చేయి, నువ్వు మిషన్ కుట్టుకో, లేకపోతే ఇంకేదైనా చిన్న పని చేసుకో, నువ్వేదైనా చిన్న చీరలు అమ్ముకో, లేకపోతే ఇంకొకటి నువ్వు చేయగలిగినంత పని చేయి. కుటుంబ పోషణలో ఇద్దరు కష్టపడాలి. నువ్వేదైనా చిన్న గేదె తెచ్చుకో, ఆ గేదెను చక్కగా పోషించుకో, నీ భర్తకు సహకారిగా ఉండు, నీ కుటుంబాన్ని జ్ఞానంతో నువ్వు పెంచు. ఏది జ్ఞానం? పక్షుల్లో ఉండే జ్ఞానం మనుషులకు ఉంటుందా? పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? అసలు ఎలా పెంచమనుంది వాక్యంలో పిల్లల్ని? 127వ సంకీర్తన 5వ చరణంలో, వారితో తన అంబుల పొది నింపుకొని వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. తమ విరోధులతో వాదించుదు. పిల్లలని ఎలా పెంచాలంటే గుర్తుపెట్టుకోండి, 1 దేవునిలో పెంచాలి, 2 క్రమశిక్షణగా పెంచాలి. వాళ్ళని పెంచడంలో బాధ్యత తీసుకొని పెంచాలి. ఏదో పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళని చంపలేక పెంచుతున్నామని కాదు. అసలు నిజంగా చెప్పాలంటే నీ పిల్లలు కాదు, దేవుని పిల్లలని పెంచాలి. నా దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు నన్ను ఒకరోజు అడుగుతాడు, నీకు 2 పిల్లల్ని ఇచ్చాను, ఏం చేశావు? కొంతమంది గర్భఫలం లేక అల్లాడుతున్నారు, ఏడుస్తున్నారు, మా దగ్గరకు వస్తుంటారు. అయ్యా గర్భఫలం లేదని వారి కన్నీటిని మాటల్లో చెప్పలేమండి, అల్లాడిపోతున్నారు. ఈ మధ్యన ఒక సహోదరి గర్భఫలం లేక, మీరు నమ్మరు, గర్భఫలం లేక ఆ సహోదరి ఇబ్బందులు పడుతూ
IVF చేయించుకుంటే 8 లక్షలు ఖర్చు అయింది, 8.5 లక్షలు ఖర్చు అయింది, కానీ ఫెయిల్ అయిపోయింది పాపం. ఇంకా ఇంకా ఎంత కష్టపడుతున్నారు పిల్లల కోసం. దేవుడు నీకు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా, లక్షలు ఖర్చు పెట్టే పని లేకుండా చక్కగా బిడ్డల్ని చేస్తే, ఈరోజు బిడ్డల్ని పెంచడంలో ఏదో వాళ్ళకి పెంచడం అంటే వాళ్ళకి కావాల్సింది తెచ్చిపెట్టి వారికి అన్నం పెట్టడమే కాదు, వారి క్రమముగా నీ బాధ్యత నెరవేర్చేటట్లుగా వారిని ప్రభు దయలో పెంచాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే, కుమారులు దేవుడిచ్చే స్వాస్థ్యమే. ఆ పిల్లల్ని ఎలా పెంచాలంటే బాణాల వలె పెంచాలి. ఆ బాణాలని బలవంతుడు తన అంబుల పొదిలో పెట్టుకుంటే, అంటే ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు, యుద్ధం చేసేటప్పుడు బాణాలని అంబుల పొదిలో పెట్టుకుంటాడు. అంబుల పొది అంటే బాణాలను దాచి యుద్ధం చేయడానికి ఆ బాణాలను పెట్టేది. మీ పిల్లలు బాణాల్లాగా దేవుని చేతిలో ఉంటే ఆ పిల్లలు ఏం చేస్తారట? సిగ్గుపడకుండా గుమ్మములో శత్రువుతో వాదిస్తారు. ఎప్పుడు మీతో అంటుంటాను, సాతాను మన ఇంట్లోకి రాలేడు, దేవుని కంచె ఉంది. వాడిని మన ఇంట్లోకి రానివ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ పిల్లలదే. గుమ్మములో బయట ఉన్నాడు వాడు, గుమ్మము లోపల లేడు, గుమ్మము బయట ఉన్నాడు. వాడితో వాదించి సాతాను శక్తులను కూలగొట్టేటట్లుగా పిల్లల్ని పెంచాలి. ప్రార్థనలో, క్రమములో, క్రమశిక్షణలో, వాక్యములో బిడ్డల్ని పెంచాలి. ఎలా పెంచుతున్నారు? ఇలా పెంచుతున్నారు. ఈరోజు పిల్లల్ని పెంచే విషయంలో ఒక బాధ్యత అంటూ ఉండట్లేదు. ఎఫెసీ 6:4 రాయబడిన మాటను ఒకసారి చూడండి. ఎఫెసీ 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచండి. చూడండి అమ్మా, పిల్లల్ని ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పిల్లల్ని పెంచాలి. ఈరోజు ఎలా పెంచుతున్నారు? మా పౌరాలు చూడండి ఎంత సమన్వయంగా ఈ రెండు కలిసి పిల్లలకి ఆ పాల లాంటి పదార్థాన్ని ఇస్తూ కలిసి పనిచేస్తూ పిల్లల్ని పోషిస్తున్నాయి. తల్లులారా, తండ్రులారా, ఎవరైనా నా మాటలు వింటున్న వాళ్ళారా, పిల్లలు జాగ్రత్త అయ్యా, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. జాగ్రత్తగా పెంచాలి. ఫోన్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఏం చూస్తున్నారో మీకు తెలియదు, ఎలాంటివి వాళ్ళ కళల్లో పడుతున్నాయో మీకు తెలీదు. మనమే ఒకసారి జ్ఞాపకం చేసుకుని కొంచెం పెద్దవాళ్ళే ఫోన్ పట్టుకొని మంచివి నొక్కుతుంటే చెడ్డవి కనబడుతున్నాయి. అన్నీ తెలిసిన మనమే వాటిని ఒక్కొక్కసారి చూడకూడదనుకున్న కన్నటు వైపు మళ్ళీ అవకాశం ఉంటుందే. మనమే ఇంత అజాగ్రత్తగా ఉంటే పడిపోతామే. చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఆతురత ఎక్కువ, ఆవేశం ఎక్కువ. వాటిలో ఏదో ఉందని తెలుసుకుందామని ప్రయత్నం చేసి వాటిని నొక్కే ప్రయత్నంలో ఎంతమంది పిల్లలు పాపంలో పడిపోతున్నారు. ఈరోజు తల్లిదండ్రులు అవేం గమనించరు. పిల్లలని బెత్తంతో దండిస్తారు, వదిలేస్తారు. నేను అంటాను, జాగ్రత్తగా పెంచండి. పౌరాలు చూడండి ఎలా పెంచుతున్నాయో. పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల విషయంలో ఒక కంట కనిపెడతా ఉండండి. పిల్లలు బూతు మాటలు మాట్లాడి సరదా పనికిమాల మాటలు మాట్లాడితే నవ్వుకోకొద్దు, దయచేసి నవ్వొద్దు. పిల్లలు బాబా మా పిల్లోడు చూడు ఎంత చక్కగా అనొద్దు. పిల్లలకి ఏళ్ళు చూపించు మావయ్యకి, బూతులు తిట్టు, తిట్టురా, అలాంటివి నేర్పియొద్దు. దయచేసి ప్రేమ నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, వాక్యం నేర్పించండి. పౌరాలు చూడండి, పిల్లల్ని అంబుల పొదిలో ఉంచిన బాణాల్లాగా దేవుడు వాడుకునేటట్లుగా నీ పిల్లలను పెంచు. దేవుని పిల్లలు వాడుకోవాలి. నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి మీ పిల్లలు వాడుకోవాలి. వాళ్ళకి పోషణ అందించండి, వాక్యం అనే పోషణ అందించండి, జాగ్రత్తగా పెంచండి. ఏదో మీ పిల్లలు, నేను ఒకటే చెప్తున్నాను, ఈ లోకంలో మీరిచ్చే మీ పిల్లలు గొప్ప ఆస్తి ఏంటంటే దేవుడే. మీరు బంగారం ఇవ్వండి, కొన్ని రోజులకి అది వాడు ఖర్చు పెట్టేస్తాడేమో అమ్మేసి. మీరు డబ్బు ఇవ్వండి, అది కరిగిపోతుందేమో, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. మీరు ప్రభువుని ఇవ్వండి, ఆ ప్రభువుని కలిగుంటే వారు యుగ యుగాలు, వారు బ్రతికినంత కాలం దర్జాగా బ్రతికేస్తారు. మీ పిల్లలకి దేవుణ్ణి ఆస్తిగా పంచిపెట్టండి. తల్లులారా, తండ్రులారా, ఈ రోజున ఈ వర్తమానంలో 2 విషయాలే మీతో పంచుకున్నాను. ఇంకా పౌరం గురించి చాలా ఉన్నాయి, రేపు ఎల్లుండి కూడా చెబుతాను. ఈరోజు చెప్పినది 2. ఒకటి, పౌరము సింబల్ ఆఫ్ లవ్, ప్రేమకు చిహ్నం. పౌరం ఎంత ప్రేమ కలుగుందో కుటుంబంలో అదే ప్రేమ ఉండాలి. 2, సింబల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతకు గుర్తుగా ఉన్నాయి. కుటుంబ బాధ్యతను భార్య ఒక్కటే తీసుకుంటే సరిపోదు,
భర్త ఒకటే తీసుకుంటే సరిపోదు. ఇద్దరు కలిసి సమన్వయంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఇద్దరు సమాన బాధ్యతలతో, పురుషుడే ఎక్కువ కష్టపడాలి, స్త్రీయే ఎక్కువ పని చేయాలి అని కాదు, కానీ ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ అర్థం చేసుకుంటూ పిల్లలని జాగ్రత్తగా పెంచి వారిని పోషణ అందించి వారిని ఒక తలమానికగా, మా అమ్మగారు ఆమె ప్రార్థనే నన్ను ఇలా నిలబెట్టింది, మా నాన్నగారు నా చెప్పిన మంచి మాటలు నన్ను ఇలా నిలబెట్టాయని మీ పిల్లల దగ్గర ప్రేమ సంపాదించుకునే బాధ్యత మీదే. మీరు ప్రేమగా ఉండండి, గారాబం చేయొద్దు, కానీ ప్రేమగా ఉండండి. ప్రేమలో దండింపు ఉంటది, గారాబంలో దండింపు ఉండదు. అందుకని పిల్లల్ని ప్రేమించండి. అలా అని చెప్పి పిల్లలని దండించే విషయంలో జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా పెంచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి తలమానికగా తల ఎత్తుకునే స్థితిలో దేవుడు మీ కుటుంబాన్ని నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్ వద్దా? ఆమేన్ చెప్పి స్వతంత్రించుకోండి. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. అయ్యా, మా కుటుంబ వ్యవస్థలో వివాహం కాని వారు ఉన్నారు. రేపు భవిష్యత్తులో నీకు ఈ మాటలు పనికొస్తాయి. గుర్తుపెట్టుకో. నాకు ఇప్పుడు అవసరం లేదని మనం ప్రక్కన పెట్టకూడదు వాక్యాన్ని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, పౌరం గురించిన కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. పౌరం ఎలా ఉన్నదో అయ్యా మీరు మాకు తెలియచేశారు. ప్రేమకు చిహ్నంగా ప్రియమైనటువంటి పౌరం అయ్యా. మా కుటుంబాల్లో మాకు ప్రేమలు ఉండాలి. తల్లిదండ్రులు అంటే అయ్యా, భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఈరోజు ప్రేమ కరువు అయిపోతుంది. ప్రేమ కలిగి బాధ్యతతో కుటుంబం నడిపింపబడాలి. అయ్యా, నీవు ఇచ్చిన బిడ్డల్ని బాధ్యతతో పెంచాలి. ఎక్కడ బాధ్యత రహితంగా, బాధ్యతహీనంగా ఉండకుండా బాధ్యతతో సాగిపోనట్లు సహాయం చేయండి. నీ పిల్లలకు ఆధారంగా మీరు ఉండండి, ఆశ్రయంగా మీరు ఉండండి. కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు తీర్చండి. అయ్యా, నీ పిల్లల పక్షాన మీరు ఉండండి. అయ్యా, ప్రతి ఒక్కరికి మీరే ధైర్యాన్ని అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. కష్టములు నష్టముల్లో మీరు ఒకసారి నీ బిడ్డలను ఆదరించండి, సహాయం చేయండి. సమస్యల నుంచి విడుదల ఇవ్వండి. అయా, నష్టాల్లో నుంచి లాభాల్లోకి లేవనెత్తమని. ప్రతి ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు, ఆర్థిక శోభ నుంచి విడిపించమని. కుటుంబంలో ధైర్యాన్ని ఆదరించి కుటుంబాన్ని పోషించమని. ఈ ఉదయకాల ప్రాంతంలో పాల్గొన్న వారందరి చుట్టూ మీ కంచె వేసి మీ కాపుదలను అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడై ఉండును గాక. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. వందనాలు అక్క. వందనాలమ్మా.